హలో గైస్, వెల్కమ్ టు శాండియర్డ్స్. మా లాస్ట్ వీడియోలో షేడింగ్ వాల్యూస్ అండ్ టెక్స్చర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అలాగే అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎక్కువగా స్కిల్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసి టైం వేస్ట్ అయితే అసలు చేయొద్దు. ఫస్ట్ నుండి వస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ నుండి అయితే వచ్చేయండి. ఒకవేళ చూడని వాళ్ళకి చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు మీకు ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫైండింగ్ లైట్ అండ్ షాడో రిఫ్లెక్షన్స్ ఇన్ ఆబ్జెక్ట్. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. మీరు దారుణంగా ప్రాక్టీస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి కనుక ఇది మనకు అర్థమైందంటే ఇంకా రియలిస్టిక్ కానీ లేకపోతే 3D ఆబ్జెక్ట్స్ కానీ ఇలాంటివి చాలా ఈజీగా డ్రా చేసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఒక సన్లైట్ తీసుకుందాం, అలాగే భూమి మీద ఉండే ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుందాం. ఇప్పుడు మన పని ఏంటంటే షాడో అనేది కనిపెట్టడం, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుందని. సో 8 o'clock చూసుకున్నాం, 1 o'clock వరకు పెట్టా. 8 o'clockకి సన్లైట్ పడింది. ఎంత డిస్టెన్స్ వరకు పడిందంటే ఎంత లాంగ్. 10 o'clock పెట్టాను, చూడండి ఎంత డిస్టెన్స్ వరకు సన్లైట్ పడింది. అలాగే 11 o'clock పెట్టా, కొంచెం తగ్గింది షాడో అయితే. 12:31 ఆ టైంకి పెడితే మన పైన ఉంటుంది కాబట్టి షాడో అనేది చాలా మన కిందే ఉంటుంది. సో దీన్ని బట్టి మన నీడ్ అనేది ఎలా వస్తుందో, ఎంత దూరం వస్తుందో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది ఏంటి అంటే మన షాడో అనేది ఎంత లాంగ్ వరకు వస్తుందో చూసాం, కానీ ఎంత వెడల్పు వచ్చింది, ఎంత హైట్లో వచ్చింది అనేది తెలియదు కదా. సో అది చూద్దాం. ఫస్ట్ అయితే దేనికి అది సెపరేట్ చేసి షాడో అయితే ఎలా పడుతుందో ఒకసారి చూద్దాం. 8 to 1 o'clock నేను పెట్టాను టైమింగ్స్ అయితే. దాన్ని బట్టి షాడో అయితే ఎంత డిస్టెన్స్ వరకు వస్తుందో మార్క్స్ చేసాను చూడండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే హైట్ ఎంతవరకు రావాలనేది చూడాలి. సో ఒకసారి మీకు ఒక ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన షాడో అనేది ఇలా పడుతుంది, నా ఆపోజిట్ అటు సైడ్ లైటింగ్ అనేది ఉంది. ఇటు సైడ్ మొత్తం చూడండి షాడో అనేది ఎలా పడింది. ఎందుకంటే దాని థిక్నెస్ అనేది సపోజ్ హైట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు చూడండి థిక్నెస్ అనేది తగ్గింది. సో దానివల్ల షాడో అనేది బాగా ఫేడ్ అయిపోయింది. సో మీకు ఇంకోటి చూపిస్తాను. పైన వాటర్ ట్యాంక్ అనుకుందాం, కింద ఇప్పుడు నేను డ్రా చేసింది ఒక పోల్ అనుకుందాం. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు మనం ఏం కనుక్కోవాలి అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు పెన్సిల్ ఇలా పెట్టాం కదా, దీని షాడో ఏదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తారు కదా. ఇప్పుడు పైన ఉన్న వాటర్ ట్యాంక్ ఒక 1 second ఒక పెద్దది తీసుకుంటా, చూసారు కదా దీని షాడో అయితే ఎంత థిక్గా ఉందో, విడ్త్ కూడా ఎంత ఉందో చూసారా. హైట్ అయితే సేమ్, కానీ ఆ లావ్ ఉందో చూసారా, అది ఎంత ఉందనేది ఇక్కడ పాయింట్. ఇంకొకటి మన లిడ్ తీసుకొచ్చి పెట్టాను, అది ఎంత ఉందో చూడండి. చూసారు కదా ఆ షాడోకి ఈ షాడోకి రెండు వేరుగా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ మనం కనిపెట్టాల్సింది అదే. పైన వాటర్ ట్యాంక్ అనేది దాని విడ్త్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, హైట్ కాకుండా విడ్త్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సైజ్ అనేది ముఖ్యం ఇక్కడ. సో మనం కనిపెట్టాల్సింది అది. అలాగే మన యాంగిల్స్ని బట్టి కూడా డిసైడ్ చేసుకోవాలి. సో పైన ఉన్న దానికి ట్యాంక్కి కొంచెం షాడో అనేది హైట్ ఎక్కువ ఉంది, లాంగ్ కూడా ఉంది. కింద ఉన్న దానికి పోల్కి లాంగ్ అయితే ఉంది కానీ హైట్ అయితే తగ్గింది, అలాగే కొంచెం సన్నగా ఉంది. సో ఒక చిన్న ప్రాక్టికల్గా ఒకటి చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఎగ్జాంపుల్ ఆర్ట్ అయితే తీసుకుని వే ఆఫ్ సన్లైట్ ఆర్ట్ అయితే వేస్తున్నాను. షాడో అయితే వస్తుంది చూడండి. ఒక యాంగిల్ నుంచి సన్లైట్ పెడితే ట్రీ మీద పడినప్పుడు మనకి షాడో అయితే వస్తుంది చూడండి. సన్లైట్ షాడో అయితే డ్రా చేస్తున్నాను. ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, మనం ఆబ్జెక్ట్ని ఇక్కడ డార్క్ చేస్తున్నాం ఎందుకనే విషయం అయితే చూద్దాం. అది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్. ఆ థర్డ్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనం షాడో అయితే చేస్తాం, తర్వాత ఎంత విడ్త్ ఉండాలనేది కూడా చూస్తాం. కానీ ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ మీద మనం కొన్నిసార్లు స్లోగా షేడింగ్ వాల్యూస్ టెక్నిక్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. కానీ షాడోని అలాగే హైట్ ఆఫ్ విడ్త్ ఆఫ్ షాడో కాకుండా ఆబ్జెక్ట్ని కూడా కొన్నిసార్లు డార్క్ చేస్తాం. అదే ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇక్కడ టార్చ్ ఒకటి వేద్దాం. ఇక్కడ నుంచి మనకి లైట్స్ అనేవి వస్తున్నాయి, ఈ టార్చ్ నుంచి లైట్స్ అనేవి వస్తున్నాయి. ఒక షాడో అయితే వేసేద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు టాపిక్లో. ఫస్ట్ పాయింట్ షాడో అనేది ఎంత హైట్లో ఉండాలని చూడడం. సెకండ్ పాయింట్ దాని విడ్త్ అనేది ఎంతవరకు ఉండడమో చూడడం. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇది ఆబ్జెక్ట్ ఉంది కదా, దీని మీద ఇది స్పీర్ అనమాట, నాట్ సర్కిల్.
ఈ స్పీర్ అనేది పైనుంచి ఎటు చూసినా గుండ్రంగానే ఉంటుంది. సో ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే సన్లైట్ అనేది పడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం సన్లైట్ ఉంటుంది. రైట్ సైడ్ మాత్రం డార్క్నెస్ అయితే వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అటు సైడ్ సన్లైట్ లేదు కాబట్టి. సో దాన్ని లైట్గా డార్క్ చేసుకున్నాం కొంచెం. మన ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్న షేడింగ్ వాల్యూస్, అలాగే కొన్ని టెక్నిక్స్, టెక్స్చర్స్ ఇవి ఉండే కదా, వాటిని బట్టి దీని మీద లేయర్ బై లేయర్ నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, మీరు దారుణంగా ప్రాక్టీస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక మన నెక్స్ట్ వీడియోలో ఫౌండేషన్ కోర్స్లో నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఒక ఆర్ట్ అయితే వేద్దాం. ఇప్పుడు స్కెచ్ వేద్దామా అని ఉంది కదా మీకు, నాకు కూడా ఎప్పుడు చెప్తామని ఉంది. సో ఫాస్ట్గా ప్రాక్టీస్ అయితే చేసేయండి. ఇప్పటిదాకా ఉన్న ఎపిసోడ్స్లో ఉన్న ప్రతి ఒక్కటి టెక్నిక్స్ కానీ, లేదా వాల్యూస్ కానీ, షేడింగ్స్ కానీ, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ అయితే చేసేయండి. వీడియో రిలీజ్ అయిన 1 డేకి ఇంకొక మొత్తం మనం స్కెచ్ వేసే వీడియో అయితే రిలీజ్ చేస్తా. సో షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి మీకు నచ్చింది. థ్యాంక్ యూ.